పట్టణం మున్సిపాలిటీ పరిధిలోని ఇంద్రానగర్ ఓసన్న ఇది ఎస్సీ కాలనీ మొత్తం దళితులు ఉన్నటువంటి ఏరియా. ఈ ఓసన్న మందిరం బ్యాక్ సైడు అంతా మొత్తం కూడా దళితులు ఉన్నటువంటి నివాసం ఇది. ఈ ప్రాంతంలో ఈ దళితులు ఉన్నటువంటి వీధుల్లో కాలనీ ఏర్పడి సుమారు 40-50 సంవత్సరాలు అవుతుంటుంది దాదాపుగా. అయినప్పటికీ ఆనాటి చెన్నారెడ్డి పరిచయ నాటి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ కాలనీ ఏర్పడింది. ఇంటింటి దీపం ఇంద్రానగర్ అనేటువంటి కాలనీ ఇటువంటి ఇంటింటి దీపం ఇంద్రానగర్ కాలనీ అని ఆ రోజుల్లోనే కరెంటు ఛార్జీలు ఉన్నటువంటి పరిధిలో కరెంటు ఛార్జీలు లేకుండా ఉచితంగా ఇచ్చేటువంటి కాలనీ ఎస్సీ కాలనీ. ఈ ఎస్సీ కాలనీలో ఇప్పటికీ రోడ్లు లేక దుర్భర జీవితం గడుపుతున్నటువంటి దళితులు, ఈ దళితులు ఉన్నటువంటి వీధుల్లో రోడ్లు లేకపోవడం ఈ ప్రభుత్వం నిద్రపోతూ ఉంది. కాబట్టి తక్షణమే ఎమ్మెల్యే గారు, ఈ మున్సిపల్ కమిషనర్ గారు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల ద్వారా వెంటనే సీసీ రోడ్డు వేయాలని చెప్పేసి మేము ఎంసీపీఐ పార్టీ జిల్లా కన్వీనర్గా లాజరస్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా. లేని పక్షంలో ఇక్కడ ఉన్నటువంటి సుమారు 100 కుటుంబాలు ఉన్నాయి. ఈ 100 కుటుంబాలను దళితులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి అటువంటి పరిణామాలు రాకుండా ముందే ఈ యొక్క రోడ్డు వేయాలని మేము కోరుతా ఉన్నాం. ఈ ప్రాంతం మొత్తం అక్కడి నుండి అంటే దళితులు అనేటువంటి వివక్ష చూపుతున్నారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ప్రభుత్వాన్ని. కాబట్టి ఇది సుమారు ఒక 500-600 గజాలు ఉన్నటువంటి రోడ్డు. కాబట్టి వెంటనే తక్షణమే ఈ దళితులు ఉన్నటువంటి వీధుల్లో రోడ్లు వేయాలని చెప్పేసి మేము కలెక్టర్ గారిని, కమిషనర్ గారిని, స్థానిక ఎమ్మెల్యే గారిని విజ్ఞప్తితో కోరుతా ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటాలు, ఆందోళనలు ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తాం.